వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ కావాలని సిబిఐ రంగంలోకి దిగింది. అయితే దీని మీద ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. క్వాష్ చేసేయాలి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకునే సిబిఐ వాళ్ళు ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయడాలు కానీ ఇదంతా చేస్తారు. సో దీన్ని ఖచ్చితంగా క్వాష్ చేయాలి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. మరి దాని మీద ఇంకా తీర్పు ఏమైనా వచ్చిందో తెలియదు. కానీ ఆనాడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఆవిడ పాత్ర గురించి కానీ ఆవిడకి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేటువంటి దాని మీద పీసీ ఘోష్ కమిషన్ ఆవిడ చేసిన తప్పులు పొరపాట్లన్నీ కూడా అందరూ మెన్షన్ చేస్తే అయ్యా ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని క్వాష్ చేయండి అని కోర్టుకు వెళ్తే దాని మీద చర్యలు తీసుకోవద్దు, పీసీ ఘోష్ కమిషన్ బేస్ చేసుకొని చర్యలు తీసుకోవద్దు అని చెప్పి స్పష్టం చేసింది సిబిఐ ఎంక్వైరీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో. సో దీంతో ఇప్పుడు అడ్డంకి ఏమైనా ఉందా అంటే అడ్డంకి అనేది ఏం లేదు. కేవలం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాత్రమే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాత్రమే సిబిఐ మేము కేసు పెడుతున్నాము, కాళేశ్వరం విచారణ చేపడుతున్నాము అని మాత్రమే అనకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ దే కెన్ డూ ఈజ్ గవర్నమెంట్ ఆల్రెడీ సేకరించి పెట్టినటువంటి సమాచారము ఆధారాలు వీటన్నిటిని అలాగే ద సినాప్సిస్ ఆఫ్ పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఎవరెవరిని విచారించారు, ఏం చేశారు, ఏ ఫైండింగ్స్ చేశారు వీటన్నిటిని కూడా ఫైండింగ్స్ అన్నిటిని నాట్ ద ఫైనల్ రిపోర్ట్ బిఫోర్ దట్ రిపోర్ట్కి ముందున్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సిబిఐ వాళ్ళు తీసుకుంటారు, వెళ్ళి మళ్ళీ విచారిస్తారు. విచారించడం అంటే ఏం ఉండదు. ఇక్కడ ఆల్రెడీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి మీ పాత్ర ఏమిటి అంటే అక్కడ తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అంటారు మన ఏపీ వాళ్ళలాగే. సో అలా కాదు, ఇగో ఇక్కడ ఇంత జరిగింది, ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు ఇందులో ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్టర్లు అన్న పేరు కూడా వస్తుంది. ఆల్రెడీ కవిత దీనికి సంబంధించి మాట్లాడింది, హరీష్ రావు ఇందులో ఉన్నారు అని ఇంకోటని, ఆ కేసీఆర్కి ఏమీ తెలియదని మాట్లాడారు. ఈ స్టేట్మెంట్స్ కూడా చూస్తారు, ఏం వదిలిపెట్టరు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైతే ఈ ఇంజనీరింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారో వీళ్ళ ఆస్తులు, వీళ్ళ మీద నమోదైనటువంటి కేసులు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం కొన్నారు, ఎంత కట్టలు బయటపడ్డాయి, బంగారం బయటపడింది, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరున్నారో అక్కడ దాకా కూడా వెళ్తారు. అరెస్టులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడమే. మన రేవంత్ రెడ్డి లాగా ఉదాసీనంగా వ్యవహరించేటువంటి కాస్త సీన్ ఇనిషియల్గా ఉండదు. ఎందుకంటే కేసు టేకప్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. రేపు పొద్దున మళ్ళీ ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళారనుకోండి, గతంలో అడిగారు, ఎస్ఏ బాబ్డే గారు అడిగారు, తర్వాత ఆయన రమణ గారు అడిగారు, రమణ గారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అడిగారు, అందరూ అడిగారు మీ అథెంటిసిటీ ఏంటి, మీ సక్సెస్ రేట్ ఎంత అని సిబిఐ వాళ్ళు అడిగారు. సో సక్సెస్ రేట్కి సంబంధించి ఆ రోజు ఇచ్చారో లేదు తెలియదు, కానీ ఈరోజు మాత్రం అయ్యా ఇచ్చినటువంటి కేసుల్లో అన్నిట్లను ముందుకు వెళ్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్తారు వితౌట్ డౌట్. సో ఆ విధంగా ఇక అరెస్టులు ఉండబోతున్నాయి అని చెప్పి స్పష్టం చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో కాస్త అలజడి అనేది రేగుతోంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యం పైన సిబిఐ వస్తే ఏంటి, ఆ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అక్కడ ఉన్నటువంటిది పైన. ఎలాగో చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి సిబిఐని కేసీఆర్ మీద వదులుతున్నారు, ఉందిగా మనకు స్టేట్మెంట్ చెప్పడానికి. ఆబ్వియస్లీ ఇలాంటిది కూడా రేపన్న రోజున వస్తుంది. చూద్దాం మరి సిబిఐ వాళ్ళు ఈ కేసులో ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఎటువంటి మూవ్స్ ముందు ఉండబోతున్నాయి, ఇంకా ఎటువంటి సాక్ష్యాధారాలు బయటకు వస్తాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.